విజయ్ మాల్యాకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మోడీకి ఒక మేలు చేసింది. విజయ్ మాల్యా దాని గురించి వీళ్ళు ట్వీట్ చేయకపోయి ఉంటే అది తెలిసేది కాదు. విజయ్ మాల్యా ఏం చెప్పొచ్చాడు, ఒకటి కాంగ్రెస్ టైంలోనే అప్పులు ఇచ్చారు. తను పుట్టిందే కాంగ్రెస్ టైంలో వ్యాపారం, తను పెరిగింది కాంగ్రెస్ టైంలో వ్యాపారం. చివరికి నష్టాల పాలవుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే వ్యాపారాన్ని తగ్గించుకోనియకుండా అప్పులు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. ఈవెన్ కరెక్ట్గా మన్మోహన్ దిగే ముందు 500 కోట్ల రూపాయలు కూడా ఇప్పించాడు చివరిలో కూడా మళ్ళీ ప్యాకేజీ కింద. అదే సందర్భంలో తను ఇవ్వాల్సిన తను తీసుకున్నప్పు 6,500 కోట్లు అయితే, తన దగ్గర నుంచి బ్యాంకులు రికవర్ చేసిన 9,500 కోట్లు అయితే, టోటల్గా ఈడీ కలిపి 14,131 కోట్ల రూపాయలు తనకు జప్తు చేసిందని చెప్పాడు. అంటే 6,000 కోట్ల రూపాయలు అతను అప్పు కట్టాల్సి ఉంటే 14,000 కోట్ల రూపాయలు రికవర్ చేయడం. అంటే విజయ్ మాల్యాని అతనైతే దేశం విడిచి వెళ్ళిపోయవచ్చు, కానీ అతని అప్పు మొత్తం కూడా రాబట్టారు అన్నటువంటి విషయం ఇప్పుడు మరోసారి చర్చకొచ్చింది.